హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే పాల ఆర్తి. ఇంట్లోనే ఈజీగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవో చూద్దాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, నెయ్యి, బియ్యం పిండి, పంచదార, మిల్క్ ప్యాకెట్, పాలు. అండ్ ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకోండి. దాంట్లో మిల్క్ వేయండి. పాలు కొంచెం ప్యాకెట్లో చిక్కగా వస్తాయి కాబట్టి మనం స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవచ్చు. చిన్న గ్లాస్ సరిపోతుంది, మరీ అంత ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పాలు మరిగి మళ్ళీ చిక్కగా అవుతుంది కాబట్టి మనకి సరిపోవాలి కాబట్టి స్మాల్ గ్లాస్ సరిపోతుంది. పాలు మరిగిన తర్వాత ఒక పొంగు వస్తుంది. ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 5 minutes వరకు స్లో ఫ్లేమ్లో మరిగించుకోండి. దాని తర్వాత పాలు అనేది పక్కకి తీసేయచ్చు. నాకు 2 times పొంగింది. అండ్ పాలు తీసి పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఇంకో బౌల్ పెట్టుకోండి. మీరు ఇప్పుడు ఏ బౌల్తో పిండి తీసుకుంటున్నారో, అంటే బియ్యం పిండి తీసుకుంటున్నారో, ఒక బౌల్కి 6 glasses ఆఫ్ వాటర్ వేయాలి. అదే 2 bowls అయితే 2 bowls ఆఫ్ పిండి వేయాలనుకుంటున్నారు అంటే అప్పుడు 12 bowls ఆఫ్ వాటర్ వేయాలి. నేనైతే 2 bowls తీసుకుంటున్నాను, ఆఫ్ పిండి తీసుకుంటున్నాను, అందుకనే నేను 12 bowls ఆఫ్ వాటర్ వేస్తున్నాను. నేను 12 bowls ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం యాలకులు తీసుకొని దాన్ని ఫుల్గా స్మాష్ చేయాలి. చేసి ఆ పౌడర్ అనేది పక్కన ఉంచుకోండి. అది చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏ బౌల్ తీసుకుంటున్నారో ఆ పిండి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. కలిపి ఉంచుకోండి. మీకు ఒక బౌలే చూపిస్తున్నాను ఇక్కడ, కానీ 2 bowls ఆఫ్ నేను వేస్తున్న పిండి. కలిపి పక్కన ఉంచుకోండి. ఈ టెక్స్చర్లో మీరు కలపాలి. మరి అంత పల్చగా వద్దు, కొంచెం చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకున్న వాటర్ బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయ్యాక మనం దాంట్లో కొబ్బరి ముక్కలు, ముందు తరుక్కున ఉంచుకున్న కొబ్బరి ముక్కలు వేసేయాలి. అది కొంచెం మరిగాక ఇందాక మనం స్మాష్ చేసి ఉంచుకున్నాం కదా పౌడర్, యాలకులు పౌడర్, ఇప్పుడు మనం వేసేయచ్చు దీంట్లో. నెక్స్ట్ నేను 2 bowls ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. మీకు షుగర్ తక్కువగా వేసుకోవాలనుకుంటే 1 bowl సరిపోతుంది. నేనైతే 2 bowls తీసుకుంటున్నాను. కొంచెం బాయిల్ అవ్వాలి. దాని తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా కలుపుతూ ఉండాలి. 5 minutes వరకు అలా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ టెక్స్చర్లోకి వస్తుంది. ఇప్పుడు మనం మరిగించుకున్న పాలు ఉంటుంది కదా, కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. పాలు వేసాక ఒక 2 minutes అలా మరిగించి కలుపుతూ ఉండిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం
ఒక చిన్న బౌల్ పెట్టుకొని నెయ్యి అనేది వేసుకోవాలి. ఒక 3-2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. జీడిపప్పు ఇందాకలు ఉంది కదా, అవి మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్, జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చిన వరకు ఫ్రై చేయాలి. దాని తర్వాత మన పాల ఆర్ది రెడీ. చాలా ఈజీ అండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సాఫ్ట్గా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారు కదా ఎంత ఈజీగా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ ఇలాంటి వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన వీడియో నోటిఫికేషన్ ఫస్ట్గానే మీకే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.